BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ బొమ్మిక గ్రామంలో ఏపీడబ్ల్యూ బాలికల ఆశ్రమ పాఠశాలలో అభివృద్ధి మరియు మౌలిక పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ ఐటీడీఏ నిధులు 406.85 లక్షల వ్యయంతో ఆశ్రమ పాఠశాల బాలికలకు మౌలిక మరియు అభివృద్ధి పనులు పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలం బడ్డుమర్రి పంచాయతీ బొమ్మిక గ్రామంలో ఉన్న ఏపీడబ్ల్యూ ఆశ్రమ పాఠశాలలో అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు ఈ రోజు నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అలాంటి నాయకులు ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పేసి దయచేసి మీరందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనతో కోరుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇక్కడున్న టీచర్స్ అందరికీ మా నాయకులకు నేను ఇక్కడ ఉన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వ్యక్తి ఎవరైనా ఉంటే అది నారా లోకేష్ గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. లోకేష్ గారు ఆశయం ఒకటే, ఎలా అభివృద్ధి పిల్లల కోసం ఆలోచన. నేను అనుకున్నా, నేను అసెంబ్లీ ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లో కలిపేశాను. వెళ్తే మేము ఒక డిస్ప్లే పెట్టాను, మీకు అందరికీ చెప్పాలి విషయం. యూనిఫామ్ మా దగ్గర అంటే ఆడపిల్లలు మగపిల్లలతో యూనిఫామ్ మా దగ్గర పెడుతూ బొమ్మలకి యూనిఫామ్ పెట్టారు. నేను ఆయన క్యాబిన్లోకి వెళ్ళా, బొమ్మలకు యూనిఫామ్ పెట్టారు. బ్యాగ్స్ ఎవరి దగ్గర పెట్టారు. అసలు మీకు విషయం మీకు మా నాయకులందరూ మీరు కూడా కనండి, బ్యాగ్స్ ఎవరు పెట్టారు. మమ్మల్ని ఎమ్మెల్యేలు వెళ్ళిన తర్వాత అక్కడ చూసి అన్న ఈ యూనిఫామ్ ఎలా ఉంది, ఈ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, బ్యాగ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయా లేదా, యూనిఫామ్స్ ఎలా ఉంది, ఇది అడగడం అనేది మాకు చేశారు. అలాంటి మంత్రి ఎవరైనా ఉంటారండి? అలాంటి మంత్రి ఎవరైనా ఉంటారా? గతంలో ఒక సీఎం అపాయింట్మెంట్ ఇచ్చేవారు కదా, ఎవరికి ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఉంటుంది కదా, సామాన్యులకు ఎవరికి అపాయింట్మెంట్ ఉంటుంది? అలాంటి మంత్రి వర్యులు, అలాంటి సీఎం గారు, అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనం పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ అసాధ్యం కాని ఏది ఉండదు, అంత సాధ్యం అవుతుంది. తప్పనిసరిగా మంచి మార్గంలో వెళ్తున్నాం. మీరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మా నాయకులు కూడా మనం